ఎందుకంటే మీరు ఇప్పుడు ఎవరో తెలుగు వాళ్ళకి తెలియకపోవచ్చు. ఈ సిరీస్ తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని గూగుల్ చేసి మరి మీ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు వాళ్ళు. ఎందుకంటే అంత ప్రామిసింగ్ ఉంది ట్రైలర్. థ్యాంక్ యూ సో మచ్. స్టార్ట్స్ విత్ నవీన్ చంద్ర గారు. నవీన్ చంద్ర గారు మిమ్మల్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి? ఒకసారి ఏమో మంత్ ఆఫ్ మధు అని వస్తారు, ఇంకొకసారి ఏమో ఒక సపోర్టింగ్ రోల్ చేస్తారు, ఇంకోసారి ఏమో ఇంకా ఓటీటీకి సంబంధించేది మీరు సూపర్ స్టార్ అయిపోయారండి. అందులో హాట్ స్టార్ అంటే హాట్ స్టార్లో ఒక ఇయర్లో ఒక 4-5 ఉంటే దాంట్లో 4 కంపల్సరీ మీరు ఉంటారు. అలా అయిపోయింది యాక్చువల్గా. ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు యాక్ట్ చేసిన ప్రతి సిరీస్ కూడా సూపర్ హిట్. అది ఇంకొక సెంటిమెంట్ కింద మారిపోయింది ఓటీటీలో. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది ఇది చూస్తే మీకు? అంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చిన క్రెడిబిలిటీ ఇప్పుడు ఇన్స్పెక్టర్ రిషి మీద వదులుతున్నాం. బికాస్ ఇప్పుడు దాకా చేసిన వర్క్ అన్నిటికీ మంచి రెస్పాన్స్, మంచి అప్లోజ్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మంత్ ఆఫ్ మధు జిగర్దందా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయినప్పటికీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ద రెస్పాన్స్ వాజ్ గుడ్. అండ్ ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అలాగే మారిపోయింది. లైక్ వీడిని ఎలా అప్రోచ్ అవుతున్నారు తమిళ్ డైరెక్టర్స్ అయినా కానీ, వేరే డైరెక్టర్స్ అయినా కానీ కథతో ఎలా అప్రోచ్ అవుతున్నారు. నిజంగా చెప్తానండి, అప్పుడే మంత్ ఆఫ్ మధు షూటింగ్ ఫినిష్ అయింది, అమ్ము షూటింగ్ ఫినిష్ అయింది. నెక్స్ట్ ఏంట్రా వెరైటీగా ఇంకేమైనా దొరుకుతాయేమో అని వెతుకుతున్నంటే వస్తాయేమో చూద్దాం అనేసి సడన్గా ఒకరోజు ఒక కాల్ వచ్చింది. హాయ్, నందిని మాట్లాడుతున్నాను. చెప్పండి మీరు అంటే 8 years బ్యాక్ మేము కలిసామండి ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా, రూపా మంజరి అని చెప్పి యాక్ట్రెస్ ఆవిడ ద్వారా కలిసాం. కలిసిన తర్వాత ఇలా ఒక కథ అనుకున్నాను, మీకు చెప్పాలనుకున్నా. చెప్పండి వింటాను. పిచ్ డెక్ పంపించారు. పిచ్ డెక్ చూడంగానే ఇంత క్లారిటీగా ఉంది కదా అనుకున్నాను. షాక్ అయ్యాను ఫస్ట్. అంటే ఇంతకుముందు పిచ్ డెక్ అనేది చాలా తక్కువ ఉండేది. లైక్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1.5 years బ్యాక్. అప్పుడు అంత పిచ్ డెక్ సీన్ ఉండలేదు, చాలామంది పంపించేవాళ్ళు కాదు. దీని ఆల్రెడీ మొత్తం సిరీస్ ఒక పిచ్ డెక్లోనే నాకు అర్థమైపోయింది మొత్తంగా. అంటే సూపర్ న్యాచురల్ థింగ్, హారర్, సూపర్ న్యాచురల్, థ్రిల్లర్ అండ్ ఇన్వెస్టిగేషన్. పైగా ఇది లైక్ ఏంటంటే గన్ను తీసుకుని నలుగురిని కాల్ చేయడము, కేసు సాల్వ్ చేయడం కాదు. ఇది సంథింగ్ సైకలాజికల్గా ఈ క్యారెక్టర్తో పాటు చాలా మంచి క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్కి వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఉన్న కథలు ఉన్నాయి. ఆ కథలన్నీ కలిపి ఈ సిరీస్లో రిషి వరకు ఎలా వస్తుంది, రిషి దాన్ని ఏం అర్థం చేసుకున్నాడు, ఈ కేసు ఏంటి, వీళ్ళేంటి, వీళ్ళకి మాకున్న కాన్ఫ్లిక్ట్ ఏంటి, చాలా విషయాలు ఉన్నాయి, చాలా లేయర్స్ ఉన్నాయి. అందులో విఎఫ్ఎక్స్. నేను ఇప్పటిదాకా చేసిన సినిమాలు అన్ని రియలిస్టిక్ సినిమాలే, రియలిస్టిక్ అప్రోచ్ ఉంటే ఒక బస్ స్టాప్, ఒక ట్రైన్, ఏమో చిన్న విఎఫ్ఎక్స్ ఉంటాయి. ఇదే ఫస్ట్ నా కెరీర్లో ఇంత పెద్ద విఎఫ్ఎక్స్ సినిమా. మీరు చూస్తే ఒక ఫ్లోర్ మొత్తం బ్లూ మ్యాట్ వేసి నేను అక్కడ షార్ట్ చేస్తున్నట్టే డైరెక్టర్ గారు చెప్పాను, ఇదేంటి నాది ఫస్ట్ విఎఫ్ఎక్స్ సినిమా. నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను 2D యానిమేషన్ అవన్నీ ఉన్నా, 3D వర్క్ చేశాను, మాయా ఇవన్నీ చేశాను, జాబ్ కూడా చేశాను దాని మీద. కాకపోతే ఫస్ట్ టైం నేను ఒక యాక్టర్గా ఇవన్నీ చూస్తున్నా. సో ఏంట్రా ఇది చాలా పెద్ద విషయం దొరికేసింది నాకు, ఇంకా దీన్ని వదలకూడదు. అంటే ఒక డైరెక్టర్ ఇన్ని సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా ఒక క్యారెక్టర్ మీద ఒక కథ రాసుకుని వచ్చిన తర్వాత ఆ డైరెక్టర్కి నేను ఏం చేయగలను, సరెండర్ అవ్వాలి అంతే. సో ఈ కథ అంతా ఫైనలైజ్ అయ్యి అమెజాన్ వాళ్ళు ఓకే చేసిన తర్వాత, అంతా ఫైనల్ అయిన తర్వాత అనుకుంది ఏంటంటే ఇంకా అయిపోయింది, ఈ 98 రోజులు నావి కావు, ఈ 98 రోజులు డైరెక్టర్ నందిని గారిది, అది నేను ఇచ్చేయాలంతే. సో ఐ గేవ్ మై సెల్ఫ్ టు ద సిరీస్. అండ్ ఈరోజు ట్రైలర్ చూసి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంటే 3 daysలో 10 million వ్యూస్ అండి. నాకు అర్థం కాలేదు ఒక సెకండ్కి. నేను చెప్పాను కదా ఆల్రెడీ, మీరు ఏదన్నా ఒక సిరీస్ వస్తుందంటే దాంట్లో నవీన్ చంద్ర హీరో అయితే ఆటోమేటిక్గా చూసేస్తాం మేము. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కదా అమెజాన్ వాళ్ళు ఓకే చేశారని, ఇవన్నీ సెకండరీ. నందిని గారి కదా మీ కాస్టింగ్ చూడంగానే అయిపోయింది వాళ్ళకి, ఎస్ దిస్ ఈస్ ద సిరీస్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ అని చెప్పి. సో ఇలా వచ్చింది రిషి నా లైఫ్లో. అండ్ కరెక్ట్ టైంకి వచ్చింది నా లైఫ్లో. అండ్ ఈరోజు మీ ముందు ఉంది.